గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలలోనే చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతు కూడా ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. సంబంధ బాంధవ్యాల విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అనవసరంగా కుటుంబంలో సమస్యలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం వల్ల ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ ఆరోగ్యం విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమ బాగా కనపడుతోంది. ఊహించినటువంటి మలుపులు అంటే ఉద్యోగపరంగా అనుకోని ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్ మానేయండి. ఆయిల్ ఫుడ్లు తగ్గించండి. కార్బోహైడ్రేట్లను తగ్గించండి. ప్రోటీన్, ఫైబరు అలాగే సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు తీసుకుంటూ జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రాత్రి ఫోన్లు చూడడం తగ్గించేయండి. రాత్రి తొందరగా పడుకోండి. అలాగే తెల్లవారుజామున లేచి కాస్త ధ్యానము, మెడిటేషను చేయడము, ఒకే పావుగంట పూజ చేసుకోవడము చేసుకుంటూ అలాగే కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉన్నట్లయితే కనుక మీకు దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి. ఉన్న రోగాలు తగ్గుతాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి కొంచెం నిరాశ కనపడుతోందని చెప్పచ్చు. అలాగే మంచివారిని అపార్థం చేసుకోవడం, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడం, ఆస్తి వివాదాలు కానీ లేదా అన్నదమ్ముడు అక్క చెల్లెలతో చిన్న చిన్న మాట పట్టింపులు రావడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఈ నెలలో బాగా కనపడుతోంది. అలాగే మీకు నచ్చని పనులు చేయవలసి వస్తుందని చెప్పచ్చు. కొన్ని రకాల తప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు ఆడడం కానీ మోసాలు చేయడం కానీ ఈ నెల మీకు పెద్దగా కలిసి రావటం లేదు. వాటి వల్ల తిరిగి మళ్ళీ మీకే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే మీకన్నా చిన్నవారితోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ లేదా పిల్లలతోటి కానీ భార్యాభర్తల మధ్య కానీ గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. పెద్దవాళ్ళ మాట ఖచ్చితంగా వినండి. అలాగే ఎవరిని పడితే వాళ్ళ డబ్బులు మాత్రం అప్పులు అడగండి. తర్వాత తిరిగి మిమ్మల్ని వేధిస్తారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది పైకి మంచివాళ్ళగా నటిస్తూ మిమ్మల్ని చెడు దారి పట్టించే అవకాశాలు, చెడు పెట్టుబడులు పెట్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేర్లు, ట్రేడింగ్లలో పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి అసలు వెళ్ళకండి. జోద ప్రక్రియలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. అక్రమంగా డబ్బులు సంపాదించాలి మాత్రం తప్పులు మాత్రం చేయకండి. అలాగే అనవసరంగా ఎవరిని నిందించడం కానీ లేదా ఇతరులను బాధ పెట్టడం కానీ మంచిది కాదు. అలాగే వ్యాపారాలలో ఒడిదుడుకులు బాగా పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న వ్యవహారాలన్నీ ఆలస్యంగా సాగుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం చివరిదాకా వచ్చి చేజారిపోయే పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కూడా ఏది ఉద్యోగం రావాలన్నా వివాహం వలన ఇది ముఖ్యంగా జాతకంలో లగ్నం కూడా చాలా ముఖ్యం. అందుకని ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం, పర్సనల్ జాతకం చూస్తాం. అందులో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ యొక్క దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు అవసరమైతే ఆ దశలు యోగిస్తున్నాయో లేదా దాన్ని బట్టి కాలం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. లేదా అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు. అది ఉద్యోగానికి, వ్యాపారానికి లేదా వివాహానికి, సంతానానికి ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకం కూడా చాలా ముఖ్యం. అందులో యోగాలు బాగుంటేనే మీకు ఈ నెల అంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది. లేదా పెద్ద జీవిత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూపించుకోండి. ఇక శ్రమ పెరుగుతోంది, ఫలితం తక్కువగా కనపడుతోంది. వ్యాపారాల్లో కూడా చికాకులు బాగా పెరిగిపోతున్నాయి. అంటే వచ్చే ఆదాయం కన్నా నష్టం కనపడుతోందని చెప్పచ్చు. ప్రధానంగా ఉద్యోగాల్లో భారం బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ఏదో ఒక తపన, అలాగే అప్పులు చేయవలసి రావడము, ఆలోచనలు నిలకడగా లేకపోవడము, పరిపరి విధాలు ఎక్కువ ఆలోచనలు ఆలోచించేస్తుండడం, ఆలోచనల వల్ల రాత్రి నిద్ర పట్టకపోవడం, ముఖ్యమైన పనులన్నీ వాయిదా పడిపోతూ ఉండడం, దూర ప్రయాణాలు చేయవలసి రావడం, ప్రయాణాల్లో కూడా ఖర్చులు అధికంగా ఉండడం, లేదా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతుంది. ముఖ్యంగా దుబారా ఖర్చులు, ఆన్లైన్ షాపింగ్లు, ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏదైనా కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి
రుణ బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఏది పడితే అది కొనకండి. ఆస్తి వివాదాలు ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఆస్తులు కొనేటప్పుడు, స్థిరాస్తులు కొనేటప్పుడు జాగ్రత్త. కోరికలను అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే శారీరక కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు, ఎవరు పడితే వాళ్ళతో సంగమాలు మాత్రం మంచిది కాదు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రేమించిన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, వివాహ సంబంధాలు కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతున్నాయి కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లల వల్ల ఖర్చులు, పిల్లల అనారోగ్య సమస్యల వల్ల, పెళ్ళిళ్ళ వల్ల, ఉద్యోగాలకి, చదువులకి ఎక్కువగా ఖర్చులు పెట్టే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు, క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల ఇబ్బందులు, రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాల పాలయ్యే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల కూడా మధ్య కూడా ఇంట్లో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. బంధుమిత్రులతో విభేదాలు కనపడుతున్నాయి. ఎదుటి వాళ్ళు మీ మీద విమర్శించే అవకాశం, మిమ్మల్ని ఎక్కువగా విమర్శించే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరే కొంచెం శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే మీలో తెలియనటువంటి ఉత్సాహము లేదా ఏదో రకమైనటువంటి ఆవేదన కనపడుతుంది, కానీ బాధపడినా కూడా తిరిగి మళ్ళీ ఉత్సాహంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే మాట తీరు బాగున్నట్లయితే అందరూ మిమ్మల్ని ఆకర్షించుకుని ఇష్టపడతారు. ఈ నెలంతా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు అన్ని పనులు కుదరకి వెళ్తాయి. సంతానం వల్ల చికాకులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విరక్తి ఆలోచనల నుంచి కొంచెం బయటపడండి, పాజిటివ్గా ఆలోచించండి. అలాగే మొండి బాకాయలు మాత్రం కొంచెం స్వల్పంగా వసూలవుతాయని చెప్పచ్చు. గృహ నిర్మాణ పనులు ఎదరికి వెళతాయి, కానీ ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం ఉంది కాబట్టి మంచి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. మద్యపాన ధూమపానాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఐటీ రంగాల వారికి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ రంగాల వరకు కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఎక్కడికైనా పెట్టి మర్చిపోవడం కానీ కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదివేటటువంటి సమయంలో ఏకాగ్రత లేకపోవడము, చదివినటువంటి చదువు సరిగ్గా అర్థం కాకపోవడము కనపడుతుంది. అలాగే అమ్మాయిల వెంట పడడం కానీ, లేదా ఫోన్లు చూడడం కానీ, లేదా రకరకాల కాలయాపనలు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి శ్రద్ధ పెట్టాలి. రాత్రి తొందరగా పడుకోకుండా సెల్ ఫోన్లు లేదా గేమ్స్ ఆడితే మీ చదువు పాడవుతుంది, జాగ్రత్త. కాలేజీల్లో టీచర్స్తో కానీ లేకపోతే లెక్చరర్స్తో కానీ గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. విదేశాల్లో పనిచేసే వారికి పదవీ గండాలు, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే విధి నిర్వహణ అంటే పనిచేసేటటువంటి సమయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి, జాగ్రత్త. అలాగే కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకున్నంత ఆదాయం రాకపోవడము, బాధ్యతలు పెరగడంతో పాటుగా కొన్ని రకాల పనులు అంటే ఇతరులు చేయవలసిన పనులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మీరు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. స్త్రీలకి మానసిక బాధ, రుగ్మతలు పెరుగుతున్నాయి. అనారోగ్య సమస్యలు లేదా రక్త సంబంధ దోషాలు, భర్తతో ఇబ్బందులు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. బంధువులతోటి, ఆడబడుతులతోటి, తోటికోడలతోటి లేదా అత్తమామలతోటి సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతూ ఉన్నాయి. పరపురుష వ్యామోహం పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, నిరాశ, నిస్పృహ కనపడుతుందని చెప్పొచ్చు. అనుకోని ఒడిదుడుకులు కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. వ్యాపారంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పోటీతత్వంతో వ్యాపారం చేయడం మంచిది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని వ్యాపారం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అలాగే ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అలాగే భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారాలు చేసినట్లయితే కనుక మీకు వ్యాపారాల్లో ముందడికి వేసి నష్టపోకుండా ఉంటారని తెలియజేస్తూ, ఏదేమైనా రోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని తర్వాత మీ పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.